జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా తెలుగుదేశం పార్టీది పెత్తందారుల మనస్తత్వం అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పెత్తందారులకు పేదలకు మధ్య పోరాటంగా కూడా ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి అభివర్ణిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలను ఆదరించడం లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొన్ని చర్యలు చూస్తే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది నిజమేనా అని అనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో శుక్రవారం ఒక కథనం వచ్చింది. ఏది మంత్రి గుమ్మనూరు జయరాం గురించి. గుమ్మనూరు జయరాంని అయితే సిట్టింగ్ సీట్ ఇచ్చేందుకైతే జగన్మోహన్ రెడ్డి నిరాకరించారు. ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేయాలన్నారు. అయితే ఆయన అందుకు సుముఖంగా లేరు. పోటీ చేస్తారా లేదన్నది కూడా ఇంకా ఆయన ఇప్పటికీ స్పష్టం చేయలేదు. ఇదే నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోనికి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని కూడా ఆంధ్రజ్యోతి రాసింది. అయితే ఇలాంటి అరాచక మంత్రి మనకి అవసరమా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఏ వ్యక్తి అయినా సరే కులం ఆధారంగా కాకుండా కులాలు మతాలకు అతీతంగా ఎవరైనా సరే అవినీతి అక్రమాలు చేసి అరాచకాలు చేస్తే వాళ్ళని ఖండించాల్సిందే, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అయితే గుమ్మనూరు జయరాం నిజంగానే అరాచకాలకు పాల్పడ్డారనే టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ ఆయన రాకను వ్యతిరేకిస్తోందా? తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు కూడా ఆ కోణంలో కథనాలు రాస్తున్నాయా అంటే అనుమానమే. ఎందుకంటే అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు, అరాచకాలకు పాల్పడిన వారిని తీసుకోకూడదు అని తెలుగుదేశం పార్టీ భావిస్తే మరి ఇదే సూత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి వర్తించాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వర్తించాలి, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకు వర్తించాలి. అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలోనికి చేరేందుకు సిద్ధమవుతున్న వారికి కూడా వర్తించాలి. కొద్ది రోజుల క్రితమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం రాశారు? జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన ఢిల్లీలో ఒక న్యాయమూర్తి కుటుంబంలో జరిగిన వివాహానికి హాజరై 2 కోట్ల రూపాయల విలువైన వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారు అని ఆంధ్రజ్యోతి రాసింది. అయితే న్యాయమూర్తి తీసుకోలేదని కూడా రాశారు. అది వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ తరఫున ఢిల్లీలో బ్రోకరేజం చేస్తున్నారు, బ్రోకర్ అంటూ కూడా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనికి వస్తున్నారు అని తెలియంగానే పెద్ద పెద్ద టీడీపీ నాయకులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి మరీ బుకేలు ఇచ్చి ఆహ్వానం పలికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చేస్తున్నారో హో అని చెప్తూ ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన ఇంకా చేరలేదు, కానీ ఆయనకైతే వైసీపీలో టికెట్ ఇంకా రావడం కష్టం. దాదాపు ఆయన తెలుగుదేశం పార్టీలోనికి చేరడం కూడా సిద్ధమయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి రాలేదు. మరి మాగుంట శ్రీనివాసరెడ్డి పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉండడం ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడు కూడా కాదు, అప్రూవర్. మేము నిజమే కుంభకోణం చేశాము అని అప్రూవర్గా మారిపోయిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి. మరి ఆయన్ని తెలుగుదేశం పార్టీలోనికి తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిజాయితీతో అలాంటి వ్యక్తి మనకెందుకు, నిందితులు నేరాలు చేసి అప్రూవల్గా మారిన వాళ్ళు మన పార్టీలోనికి ఎందుకని అనలేదా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే, ఈయన పైన తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో చేయని ఆరోపణ అంటూ ఏమైనా ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెట్టింగ్ మాఫియా నడుపుతున్నారు, నెల్లూరు యూత్నంతా నాశనం చేశారు, విజయవాడలో కొన్ని హోటళ్లలో బుకీలతో సమావేశమయ్యారు, ఆ సందర్భంగా అంత డేటా అంతా దొరికింది మాకి అంటూ అప్పట్లో నెల్లూరు ఎస్పీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు ఎస్పీ ఏకంగా రాష్ట్ర డీజీపీకి నివేదిక ఇచ్చారు కదా. మరి అలాంటి వ్యక్తుల్ని పార్టీలోని తీసేసుకున్నారు కదా. మరి అక్కడ వర్తించలేదా ఈ అరాచకాలు, అవినీతి అక్రమాలు అన్నది? అంటే ఒక వర్గాన్ని బట్టి ఎవరిని పార్టీలోనికి తీసుకోవాలి అన్నది నిర్ణయించుకుంటోందా తెలుగుదేశం పార్టీ? ఉన్నత కులాల వాళ్ళైతే అవినీతి అక్రమాలు చేసినా సరే పార్టీలోనికి తీసేసుకుందాం, బాగా డబ్బులున్న వ్యక్తులు, ఒక జిల్లాలో అంతా డబ్బుల పరంగా సాయం చేస్తారు అని పేరున్న వ్యక్తులకి అవినీతి ఆరోపణలు కుంభకోణాలు చేసినా వాళ్ళని తీసుకుంటున్నారా? మిగిలిన వర్గాల వరకు వచ్చేసరికి మాత్రం టీడీపీ శ్రేణులే వాళ్ళని అరాచక వ్యక్తులు అంటున్నాయి అంటూ వాళ్ళని తీసుకోకుండా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్నదైతే అనిపిస్తుంది ఈ పరిస్థితులు బట్టి.